ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజే భీష్మాష్టమి అంటారు. ఇది మాఘమాసంలో శుద్ధ అష్టమి, నిన్న శుద్ధ సప్తమి. అయితే ఈ మాఘమాసంలో ఈ భీష్ముడి పేరుతో ఈ అష్టమిని ఎందుకు పిలుస్తారు, దానికి గల కారణం ఏంటి అనేది మనము ఈరోజు చక్కగా అతని గురించి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, వినండి. చక్కగా దాన్ని ఆ భీష్మ పితామహుడికి నమస్కరించుకోండి. మనకు అన్ని శుభాలు జరుగుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయన్నమాట. అయితే ముందు ఈ భీష్మాచార్యుడు యొక్క భారతంలో భీష్ముడు ఉంటాడు అని మనకు తెలుసు. ఆయన కౌరవులకు పాండవులకు తాత. అయితే అసలు జన్మ రహస్యాన్ని ముందు తెలుసుకుందాం. అంటే కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదండి. అయితే ఈయన ముందు దేవతలలో కొన్ని జాతులు ఉంటాయి. యక్షులు, కిన్నెరులు, గంధర్వులు ఇలా చెప్తూ ఉంటారు కదా. దాంట్లో అష్టవసువులు అని ఉంటారు. వాళ్ళు 8 మంది ఉంటారన్నమాట. ఆ వసువులలో చివరి వాడు ప్రభాసుడు. మన ప్రభాస్ పేరే. అయితే ఆ ప్రభాసుడు వీళ్ళు 8 మంది కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ భార్యలతో సహా భూలోకానికి వచ్చి వాళ్ళు పర్యటిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఒకసారి అలాగే వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి వాళ్ళు అంతా తిరుగుతూ చక్కగా ఆనందిస్తూ ఉన్న సమయంలో అక్కడ వశిష్ఠుల ఆశ్రమంలో ఉన్న గోవును చూసి ముచ్చటపడి దాన్ని దొంగిలిస్తారు. ఈ విషయం తెలుసుకున్న వశిష్ఠ మహర్షి ఈ వసువులకు మీరు భూలోకంలో జన్మించండి అని వాళ్ళకి శాపం ఇస్తాడనమాట. అయితే ఈ విషయం తెలుసుకుంటారు వాళ్ళు. తెలుసుకొని మళ్ళీ వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి ప్రాధేయపడతారు. అయ్యో, తెలియక పొరపాటు చేసినాం మేము, మమ్మల్ని క్షమించండి, శాప విమోచనం చేయండి అని. ఎప్పుడైనా మునులు దానికి శాపము ఇచ్చారు అంటే తిరుగు ఉండదు కదా, దాన్ని మార్చలేము. కాకపోతే కొంతకాలాన్నే మీరు భూలోకంలో ఉంటారు అని దాన్ని సవరించి కాస్త వీళ్ళను అనుగ్రహిస్తాడు. కానీ ఒక 8 మంది మాత్రమే ఈ విధంగా, ఈ 8వ వసువు ప్రభాసుడు మాత్రము జీవితాంతము భూమి మీద మొత్తం జీవితాన్ని గడపాల్సిందే అని శాపం ఇస్తాడు. అయితే ఈయన పాపం ప్రభాసుడు, ఆయన భార్య యోగసక్త, ఆమె తెలుసుకొని ఇంత ఘోరమైన శిక్ష నీకు పడింది, దీనికి కారణము నేనే అంటది ఆమె. ఎందుకు అంటే ఆ యోగసక్త స్నేహితురాలు ఉంటుంది. ఆమె ఈ ఆశ్రమంలో ఉన్న గోవును చూసి ముచ్చటపడి నాకు అది కావాలి అని కోరుకుంటుందట. అందుకోసము ఈ దొంగిలించడానికి, వసువులు దొంగిలించడానికి కారణం ఎవరు అంటే ఈ ప్రభాసుడు ప్రేరేపిస్తాడనమాట, దాన్ని దొంగిలిద్దాము అని. ఎందుకంటే ఈమె స్నేహితురాలి కోసం. అయితే అలా దొంగిలించారు. మరి ఇప్పుడు దానికి శిక్ష అనుభవించవలసింది నేనే కదా అని ఆమె యోగసక్త యొక్క స్నేహితురాలు భావిస్తుంది అన్నమాట. భావించి అయ్యో, నేను కోరడం వల్లనే ఈ విధంగా ప్రభాసుడు శాపాన్ని పొందిండు అని చెప్పి ఆమె భూలోకానికి వచ్చి వెతుక్కుని ఆ వశిష్ఠ మహర్షి దగ్గరికి పోయి, అయ్యా స్వామి, నన్ను క్షమించండి, ప్రభాసుడు ఈ విధంగా చేయడానికి కారణం నేను కోరినందువల్లనే ఆయన నీ దొంగతనం చేయాలని ఆలోచన చేసిండు. కాబట్టి
మీరు ఆ శాపాన్ని ఏదో నాకు సంక్రమింపజేయండి, ఆయనను విముక్తుణ్ణి చేయండి అని వేడుకుంటుంది. వేడుకుంటే అప్పుడు వశిష్ఠుల వారికి కూడా చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే తప్పులు చేస్తారు, మాదేం తప్పు లేదు అనేవాళ్ళు ఉంటారు, కానీ తప్పును నిజాయితీగా ఒప్పుకుంటుంది కాబట్టి ఆమె అడిగిన విధానాన్ని చూసి ఆయన సంతోషపడి ఏమంటాడంటే, ఒకసారి శిక్ష అనేది, శాపం అనేది ఇచ్చినాక తీసుకోవడానికి వీల్లేదు, ఆయనకి ఇచ్చిన శాపాన్నే వరంగా మారుస్తున్నా, ఆయన ఒక మంచి క్షత్రియ వంశంలో పుట్టి కీర్తిమంతుడవుతాడు, చరిత్రలో మహాపురుషుడుగా మిగిలిపోతాడు అని వరం ఇస్తాడనమాట. అంటే శాపమే వరంగా మార్చాడనమాట. ఆ విధంగా మనకు ఈ భీష్మాచార్యులుగా అవతరించడము ఆయన జన్మ రహస్యం అన్నమాట ఇది. అందుకని ఆయన దేవతలలో ఒక తెగకు చెందినవాడు, కానీ ఆయన చేసిన చిన్న పొరపాటు వల్ల మళ్ళీ భూలోకంలో జన్మించడం జరిగింది. ఇప్పుడు మనం భూలోకంలో ఎలా జన్మించాడో తెలుసుకుందాం. భూలోకంలో శంతన మహారాజు పరిపాలిస్తున్నాడు. అప్పుడు అఖండ భారత్ కాబట్టి భారతదేశమే మొత్తం ప్రపంచమంతా. దానికి రాజు శంతన మహారాజు ఉండే. చిన్న చిన్న రాజులు ఉండిరి, కానీ వీళ్ళందరూ కూడా చక్రవర్తులు కదా. అయితే ఈ శంతన మహారాజు రోజు గంగా నది తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ గంగాదేవి కనిపిస్తుంది అన్నమాట. అందముగా ఉన్న అమ్మాయిని చూసి ఈయన వివాహం చేసుకుంటాడు. అయితే దీనికి కూడా మనకు వెనుక కథ ఏంటి అంటే, ఈ వసువులు ఇప్పుడు ఎవరి కడుపులో జన్మించాలి మరి? వాళ్ళకి పాపం వాళ్ళ దేవతలు కాబట్టి వాళ్ళకు కోరుకున్న జన్మ తీసుకునే శక్తి ఉంది. కాబట్టి వీళ్ళు గంగాదేవి పవిత్రమైంది కాబట్టి గంగాదేవిని కోరుకుంటారన్నమాట. అమ్మ, మాకు ఇట్లా శాపం వచ్చింది, మా శాపాన్ని నువ్వే తొలగించాలి, నీ కడుపున మమ్మల్ని జన్మింపజేయి, ఆ విధంగా మా శాపాన్ని తొలగించు అని అంటే ఆమె సరే అంటుందన్నమాట. అందుకని ఇక్కడ ఈ విధంగా జరిగింది. అయితే ఈ గంగాదేవిని శంతన మహారాజు వివాహం చేసుకుంటా అంటాడు. చేసుకుంటా అంటే అప్పుడు ఆమె కొన్ని కండిషన్లు పెడుతుంది. ఏమని అంటే, ఏ రోజైతే నువ్వు నాకు నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా, నా ఇష్టానికి ఎప్పుడైనా ఎదురుగా ప్రశ్నిస్తే మాత్రం నేను ఆ రోజే వెళ్ళిపోతా, ఉండను అని చెప్తుంది. అంటే సరే అంటాడు శంతన మహారాజు. ఆ విధంగా వివాహం జరుగుతుంది. ఆ గంగాదేవికి శంతన మహారాజుకి సంతానం కలుగుతుంది. అయితే ఈ విధంగా మొదట ఒక పుత్రుడు కలుగుతాడు. ఆమె ఏం చేస్తుంది, పుట్టగానే ఆ పొత్తిళ్లలో ఆ బాలుడిని తీసుకొని పోయి గంగలో కలిపేస్తుంది, పడేసి వచ్చేస్తుంది అన్నమాట. శంతన మహారాజు చూస్తూ ఉంటాడు, కానీ ఈమెని అడ్డు చెప్తే ఆమె వెళ్ళిపోతుంది కదా, అందుకని మాట్లాడు. ఆ విధంగా 7 కొడుకులు పుడతారు. 7 కూడా ఆమె గంగలో వదిలేస్తుంది. ఇక 8వసారి కూడా మళ్ళీ కొడుకు జన్మించడం జరుగుతుంది. జరిగినప్పుడు ఈయన ఆపుకోలేక, ఇంతమంది కొడుకులు పుట్టినా నాకు ఒక్కళ్ళు సంతానం మిగలకుండా అయిపోయింది, ఈ నా తర్వాత ఎవరు ఉంటారు ఈ రాజ్యానికి రాజుగా, ఎవరిని నియమించుకోవాలి నేను, నా వంశం ఎలా మిగులుతుంది, ఇట్లా ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ గంగలో వదిలేస్తుందని చెప్పి బాధతోని ఆమెను అడ్డుకుంటాడు. ఈ 8వసారి జన్మించిన బాలుడిని తీసుకుని వెళ్ళి గంగలో కలుపుతా అంటే, అప్పుడు అడ్డుకున్నాడు కదా, కాబట్టి ఏం చేస్తుందంటే ఆ బాలుడిని శంతనునికి అప్పచెప్పేసి, నువ్వు ఏ రోజైతే నన్ను అడ్డుకుంటావో అప్పుడు నేను వెళ్ళిపోతానని ముందే చెప్పినాను, కాబట్టి ఇక నువ్వు నీ బాలుడిని సరిగా పెంచుకో, సంతోషం అనే ఆమె వెళ్ళిపోతుంది అన్నమాట, అంతర్ధానం అయిపోతుంది. ఆ విధంగా ఆ 7 యొక్క శాప విమోచనం జరుగుతుంది. వాళ్ళు జన్మిస్తారు, అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతారు.
మరి ప్రవాసుడు అనేవాడికి భూమి మీద ఉండాలి కదా, కాబట్టి ఈయన మిగిలిపోతాడనమాట. అయితే ఇప్పుడు ఈయనకి దేవవ్రతుడు అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు. పేరు పెట్టుకొని తల్లి తండ్రి అన్నీ అయ్యి ఆయననే చాలా ప్రేమతో పెంచుకుంటూ ఉంటాడు. ఆయనకు కూడా తండ్రిని చూస్తే చాలా పితృభక్తి, చాలా సంతోషము. తల్లి లేని పిల్లవాడైనా కానీ తల్లి యొక్క ప్రేమను కూడా ఈయననే ఇస్తూ అంతా శ్రద్ధగా ప్రేమతో పెంచుకుంటూ ఉంటాడు. ఇది ఈయన పెరుగుతూ ఉంటాడు, యుక్త వయసు వస్తూ ఉంటుంది. అయితే ఇంతలో ఈ శంతన మహారాజు ఈయన పితృభక్తికి కూడా పరీక్ష అన్నమాట. ఇప్పుడు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు, తండ్రికి కొడుకు మీద, కొడుకు తండ్రి మీద ప్రేమ. అయితే మనం అంటాం కదా, అంటే దైవానికే కన్ను గుట్టింది. ఎవరైనా మంచిగా ఉంటూ ఉంటే వాళ్ళకి ఏదో ఒక ఆపద కలుగుతుంది, అంటే దేవుడికే దిష్టి అయింది అంటాం కదా. అట్లా దేవుడికే చూడబుద్ధి కాలేదు ఇంత సంతోషంగా ఉండేది అని. అట్లా వీళ్ళిద్దరూ అలా ఉండడం అనేది అనిపోయి ఏమైందంటే, ఒకరోజు ఈ శంతన మహారాజు నదికి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉంటాడనమాట. వ్యాహాళి అంటారు వాళ్ళు, మనం వాకింగ్ అంటాం కదా, అట్లా వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ సత్యవతి అనే ఆ మత్స్యకారుల అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అందాన్ని చూసి ఈయన సంతోషపడి ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. అట్లా చూస్తూ ఉంటాడు ఆమెను. 2 సార్లు 3 సార్లు వెళ్ళి ఆమెను చూసి ఇక ఆమెను వివాహం చేసుకోకుండా ఉండలేను అని మోహపడి ఆమెను అడుగుతాడు, నేను ఇట్లా మహారాజును వివాహం చేసుకుంటానంటే ఆమె మహారాజు కదా అని వెంటనే ఒప్పేసుకోదు. చాలా ధైర్యంగా ఆమె ఏమడుగుతుందంటే, నువ్వు మహారాజువే కానీ నువ్వు నాకు పుట్టిన సంతానాన్ని మళ్ళీ నీ తర్వాత రాజుగా చేయాలి అని కోరుకుంటుంది. అయితే ఇప్పుడు ఈయనకి ఆమె అలా అడుగుతుందని ఈయన ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఈయనకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు, కానీ ఈ విధంగా అడిగితే ఈయనకి ఎదిగిన కొడుకున్నాడు, ఆల్రెడీ దేవవ్రతుడు. మరి అన్ని రోజుల నుంచి ప్రేమగా పెంచుకున్న పెద్ద కొడుకు రాజ్యాభిషేకం చేయకుండా ఈమె పుట్టిన సంతానాన్ని చేయడం అది ధర్మం కాదు కదా. పెద్ద కొడుకు ఉన్నప్పుడు ఆయనకు చేయాలి, అది ధర్మము. కానీ యుగ ధర్మం ఏం చెప్తుంది అంటే, ఎవరినైనా యుగ ధర్మంలో ఒక స్త్రీని కోరుకున్నాము, మానసికంగా కోరుకున్నా కూడా ఆమెతోని వివాహం జరిగినట్టే. ఇప్పుడు నేను కోరుకున్న కాబట్టి ఈమెతోని వివాహం జరిగినట్టే, కాబట్టి ఈమె బాధ్యత నాది. మరి ఇప్పుడు ఈమెను కనుక నేను వివాహం చేసుకోకపోతే ఆమెను వదిలేసినట్టు అవుతుంది, అది తప్పు కదా, ఆ ధర్మాన్ని ఆచరించినట్టు అవుతుంది. ఇట్లా యుగ ధర్మమా మా రాజధర్మమా ఏం చేయాలి అని ఈయన సతమతమయ్యి, అప్పుడు ఇలా చేయడం పాపం అవుతుంది కాబట్టి కొడుకు గమనిస్తూ ఉంటాడు అనమాట. ఇలా ఆయన ఆలోచిస్తూ గడుపుతూ అన్ని రోజులు ఎంతో ఆనందంగా ఉన్న తండ్రి ఈ విధంగా ఎందుకు ఇట్లా ఉన్నాడు అని. అయితే ఒకరోజు దేవవ్రతుడిని పిలిచి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఇట్లా జరిగింది నాయన, రాజధర్మమా యుగధర్మమా ఏది అనేది నాకు తోచట్లేదు, ఈ విధంగా జరిగింది అని కొడుకు ముందు తన ప్రాబ్లంని చెప్పేస్తాడు. అప్పుడు దేవవ్రతుడు వింటాడు. విని మరి రాజుగా ఈ దేశ పౌరుడిగా మీరు చేసే పనికి సహకరించడము నా ధర్మం ఒక పౌరుడిగా, మరి అలాగే తండ్రి యొక్క కోరికలు నెరవేర్చడం కూడా కొడుకుగా నా ధర్మం. కాబట్టి 2 రకాలుగా నేను ధర్మాన్ని నిర్వర్తించాలని ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆయనకు తగిన కొడుకే కదా అయినా కూడా. కాబట్టి అప్పుడు చెప్తాడు, నేను మీరు ఆమె సత్యవతి అమ్మ కోరుకున్నట్టే మీరు ఆమెకు పుట్టిన సంతానాన్నే
మీరు రాజుని చేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు ఆ రాజ్యకాంక్ష లేదు, రాజ్యకాంక్షతోని నేను ధర్మాన్ని ఆచరించకుండా ఉండలేను, నా ధర్మాన్ని కొడుకుగా ఈ దేశ పౌరుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ మీకు సహకరిస్తాను, మీరు వివాహం చేసుకోండి. ఒకవేళ అనుకుంటారు కదా, మరి నాకు పుట్టిన సంతానమైన మళ్ళీ రాజు కావాలని కోరుకుంటారు కాబట్టి నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉంటా అని ప్రతిజ్ఞ చేస్తాడనమాట. మీరు తొందరగా వెళ్ళి రాజమాతను మామాతను సత్యవతమ్మను వివాహం చేసుకొని తీసుకురండి అని శంతన మహారాజుకు చెప్తాడు. చెప్తే ఇక అప్పుడు ఈయన సరే అంటాడు, ఆ సత్యవతిని దేవిని వివాహం చేసుకుంటాడు, తీసుకొస్తాడు. ఈ విధంగా ఈయన భీష్మ ప్రతిజ్ఞ అంటారు దీన్నే. అంటే మనము భీష్మించుకుని కూర్చున్నాడు అంటే పట్టుదలగా వాళ్ళ అన్న దాని మీదనే నిలబడతారు కొంతమంది. అంటే ఎప్పటికీ మారారు, దాన్ని మార్చుకోరు అనమాట. మార్చుకోకుండా ఉండడమే భీష్మ అంటారు, భీష్మ ప్రతిజ్ఞ. అటువంటి ప్రతిజ్ఞ వేసిండు ఆయన. ఎన్ని తరాలను చూస్తూ వచ్చిండు కానీ ఆయన మారలేదు. మారి వివాహం చేసుకోవడం కానీ మళ్ళీ నేను రాజవుతా అని కానీ ఎప్పుడూ అనలేదు కదా. అయితే ఆయన ఎప్పుడు కూడా ఆ రాజ్యాన్ని ఆ వంశానికి రక్షకుడుగా ఉన్నాడు, నిరంతరము దానికోసమే శ్రమపడ్డాడు. అది శంతన మహారాజుకు ఈ సత్యవతీ దేవికి 2 కుమారులు కలగడము, మళ్ళీ వాళ్ళు కూడా చనిపోవడము, సంతానం లేక మళ్ళీ వ్యాసుల వారి అనుగ్రహం వల్ల మరి ధృతరాష్ట్రుడును పాండురాజు జన్మించడము ఇవన్నీ జరుగుతాయి. అయితే అప్పుడు కూడా వాళ్ళను కూడా భీష్మాచార్యుడు సంరక్షించి వాళ్ళను పెద్దవాళ్ళని చేసి రాజులను చేసి అన్నీ చేస్తూ ఉంటాడు. వాళ్ళ కథలు నడుస్తాయి కదా. అట్లా తర్వాత వాళ్ళ కుమారులు దుర్యోధనాదులు మరి వీళ్ళు అధర్మంగా పాండవులను వెళ్ళగొట్టడము, అయినప్పటికీ ఆయన రాజ్య సంక్షేమం కోసము, రాజ్యం కోసము, రాజవంశాన్ని రక్షించడం కోసము దాన్ని ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలోనే ఆయన శ్రమిస్తాడు. జీవితం అంతా కూడా దానికోసమే పాటుపడతాడు. చివరకు వీళ్ళు చేసేది తప్పు అధర్మం అని తెలిసినా కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటాడు. అంటే వ్యతిరేకంగా కృష్ణ భగవానుడని తెలిసినా కూడా భగవానుడికి కూడా ఎదురొడ్డి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆయన రాజ్యం కోసం కట్టుబడి సంరక్షించడం కోసం యుద్ధం చేస్తాడు. అంటే అయితే ఈ తండ్రి మరి ఈ విధంగా ఒప్పుకొని ప్రతిజ్ఞ చేసిండు కదా, అందుకని సంతోషంతో కొడుకు యొక్క గొప్పతనము ధర్మ నిరతిని చూసి ఆయనకు ఒక వరం ఇస్తాడు. ఏమని అంటే, నీకు స్వచ్ఛంద మరణాన్ని పొందే వరం ఇస్తున్నాను అని. అంటే ఆయన ఇష్టం ఉన్నప్పుడు, ఆయన ఎప్పుడు ప్రాణాలు వదలాలనుకుంటే అప్పుడు వదలగలుగుతాడు. దాన్ని స్వచ్ఛంద మరణం అంటారు. అటువంటి వరాన్ని పొందిండు భీష్ముడు. కానీ ఆయన ఎప్పుడు కూడా దీన్ని రక్షించడానికే ప్రయత్నం చేసిండు అనమాట. అయితే యుద్ధం చేస్తారు కదా, కురుక్షేత్ర యుద్ధం చేసినప్పుడు ఈయన ఏమవుతుంది, సేనా నాయకుడుగా యుద్ధం చేస్తాడు. తర్వాత ఈయన దిగిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణత్యాగం చేయాలి. కానీ అప్పుడు ఏమవుతుంది అంటే దక్షిణాయనం అన్నమాట. ఇప్పుడు మనకు ఈ మాఘమాసంలో మనకు సంక్రాంతి అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమైంది. అయితే అది దక్షిణాయనంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆయన ఏమంటాడు అంటే, నాకు స్వచ్ఛంద మరణం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నేను ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేస్తా, నేను వేచి ఉంటాను అంటే అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, బాణాలతోని ఒక వేదిక తయారు చేస్తాడు. ఆ వేదిక మీద ఈయన శరీరాన్ని పెడతారు. అట్లా ఆయన ఉంటాడనమాట. ఉండి
అక్కడ అంపశయ్య మీద ఉన్నప్పుడు ఈ నరనారాయణులు వీళ్ళు అర్జునుడేమో ఇంద్రుడి అంశతో జన్మించిన వాడు, ఆ శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని నాకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు అంపశయ్య మీద ఉండే ఈ రథసప్తమి రోజు కృష్ణ భగవానుడిని చూస్తూ ఈ అర్జునుడికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బోధిస్తాడనమాట, ఆయనను స్తుతిస్తూ. ఆ విధంగా మనకు విష్ణు సహస్రనామాన్ని అందించినవాడు. ఇప్పుడు ఎన్నో కోరికలను తీర్చే విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మనకెన్నో కోరికలు తీరుతాయి అంటారు కదా. మరి అటువంటి విష్ణు సహస్రనామం అందించిన గొప్ప భక్తుడు, విష్ణు భక్తుడు భీష్ముడు. ఆ అంపశయ్య మీదనే ఇచ్చాడు. అయితే ఈ విధంగా మనకి రథసప్తమి రోజు సూర్య జయంతిగా ఆ సూర్యుడు తన రథం ఎక్కి దాన్ని టర్న్ చేసుకుంటాడు, అంటే మలుపు తిప్పుకుంటాడు అనమాట దక్షిణం వైపు. ఆ విధంగా దక్షిణం వైపు తిప్పుకున్న సమయం వచ్చేదాకా ఎదురు చూసి ఈ అష్టమి రోజు ఆయన స్వచ్ఛంద మరణాన్ని పొందాడు. అందుకనే మనము ఈ రోజు నుంచి ఆయనను తలుచుకుని ఆయన పేరు మీద మనకు తర్పణాలు వదలడము మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయడము తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఆ ఏకాదశి ద్వాదశి వరకు 5 రోజులు కూడా మనము చేసుకున్నట్టయితే మనకు అన్ని కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోయి చక్కగా మనకు సంతానాభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరం ఆ విధంగా చేద్దాము, ఆయనకు నమస్కరించుకుందాం.